వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేతల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా ఎస్ఐపై దాడి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని కూడా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని శ్రీకాకుళం పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి చర్యలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో దృశ్యాలు చూస్తున్న మనం వైసీపీ నేతల వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయింది. మహిళా ఎస్ఐపై దాడి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేతల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, వైసీపీ జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి అక్కడ అసలు ఏం జరిగింది? నిజంగానే ఎస్ఐ మీద దాడికి పాల్పడ్డారా? దేవి, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం, కొన్ని చోట్ల మహిళా పోలీసు అధికారుల మీద దాడి జరిగిన సంఘటన దృశ్యాలు కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మహిళా పోలీసు అధికారుల మీద దాడి చేయవలసిన పరిస్థితులు ఎంతవరకు వచ్చాయనే దాని మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఉన్నతాధికారులు కూడా దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సంబంధించి అప్పలరాజు, మాజీ మంత్రి అప్పలరాజు పరామర్శకు జగన్ కి వైసీపీ అభిమానులు చాలా మంది వచ్చారు. దాంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడం, కొన్ని చోట్ల జనం తోపులాటగా రావడం, వాళ్ళందరినీ సర్ది చెప్పే క్రమంలో కొంత తోపులాట జరిగింది. దీంతో మహిళా పోలీసు ఉన్నతాధికారుల మీద కొంతవరకు దాడి జరుగుతున్న దృశ్యాలు కూడా మనం అక్కడ చూడటం జరిగింది. అయితే ఈ సంబంధిత అంశాలన్నిటి మీద కూడా అసలు ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుంది, పరామర్శ యాత్ర ప్రశాంతంగా జరగాల్సిన వాతావరణంలో ఇవన్నీ సంఘటనలు జరిగి తీరు మీద ప్రభుత్వం ప్రధానంగా సీరియస్ అయింది. పోలీసు ఉన్నతాధికారులను కూడా ఆదేశించింది. బహుశా 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి డీటెయిల్డ్ గా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక నివేదిక కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించి ఎవరెవరు ఇందులో వైసీపీ నేతలు ఉన్నారని గుర్తించిన తర్వాత బాధ్యుల మీద చర్యలు తీసుకునే దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దేవి, ప్రసన్న, శ్రీకాకుళం వైసీపీ ఇన్ఛార్జ్ కూడా బయటికి ఒక వీడియోని విడుదల చేశారు. అంటే దీన్ని బేస్ చేసుకుని పోలీసులు ఏమైనా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారా? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశారు. అంటే కొన్ని దృశ్యాలు, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళ దగ్గర ప్రధానంగా ఉన్నాయి. కొన్ని చోట్ల సీసీ కెమెరా దృశ్యాలు, కొన్ని చోట్ల బయట సెల్ ఫోన్ నుంచి తీసిన వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా పరిస్థితి ఏంటి, మహిళా పోలీసు అధికారి ఎప్పుడు వచ్చారు, వైసీపీ నాయకులు అక్కడ ఎప్పుడు చేరుకున్నారు, జగన్ పర్యటన జరుగుతున్న సమయంలో ఎవరెవరు ప్రస్తుతం అక్కడ ఉన్నారు, అధికారిని చుట్టుముట్టిన వాళ్ళు ఎవరు, ఈ అంశాలన్నింటి మీద కూడా డీటెయిల్ గా ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్స్ అవి చూసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ జరిగిన వ్యవహారం మీద ఒక డీటెయిల్డ్ గా దృష్టి పెట్టింది. అసలు ప్రధాని మోడీ 2 రోజుల పర్యటన, 2 రోజుల ముందు ఈ రకమైన వాతావరణం అక్కడ ఉండటం, మహిళా పోలీసు అధికారుల మీద ఈ రకంగా ఆందోళనకరమైన ఉద్రిక్త వాతావరణం మధ్య ఉండటం, ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసు అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రేపటి ప్రధాని పర్యటన దృష్ట్యా 48 గంటల ముందు ఆ వాతావరణం అంతా కూడా పోలీసుల కంట్రోల్లో ఉంది. అయినప్పటికీ కూడా అంతమంది రావటం, వచ్చినా ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయని చర్చ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. దేవి, అంటే మహిళా ఎస్ఐ నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా, ఆమె మీద దాడి జరిగిందా లేదా అని? తప్పనిసరిగా అక్కడ నివేదిక ఇచ్చేటప్పుడు, రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు పోలీసు అధికారులు దాని మీద కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మహిళా అధికారి నుంచి, పోలీసు అధికారి నుంచి వివరాలు తీసుకోవటం, ఆమె చెప్పిన వివరాల ప్రకారం అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఒక ఐడెంటిఫైకి రావటం, సెక్యూరిటీ టైంలో బాధ్యతగా కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తుంటారు. అలాంటి టైంలో కొంత దుర్నీతిక వాతావరణం, కొంత ఉద్రిక్తత వాతావరణం సహజంగానే ఏర్పడుతుంటుంది. కానీ ఇలాంటి దాడి జరగటం, ఇవన్నీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాంటెడ్లీ ఏమైనా చేశారో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.